నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మెంతికూర కోడిగుడ్డు ఫ్రై అండి. కూర ఇగురు చాలా బాగుంటుంది. పిల్లలకి అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి ఒక 5 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు అండి. అంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా హెల్తీ ఫుడ్ అండి. సూపర్గా ఉంటుంది కర్రీ అయితే. దీనికి కావాల్సింది 3 కట్టలు మెంతాకు తీసుకున్నానండి. మెంతాకు తీసుకుని శుభ్రంగా క్లీన్గా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. బండి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. అందుట్లో 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. 6 పచ్చిమిర్చి అయితే తరిగేసుకున్నాను. చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకి అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మనం కంగారు పడక్కర్లేదండి. ఉదయమే లేవగానే పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ చేయాలి కాబట్టి ఇలా పొద్దుటే మనం లేచి టిఫిన్లు చేసుకుంటూ ఓ పక్కన ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఈ కూర అయితే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. మసాలాలు ఏం అవసరం ఉండదండి. చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మంచి హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకి పెద్దవాళ్ళకి ముసలివాళ్ళ దగ్గర నుంచి చాలా అందరూ తినొచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాక మెంతాకు అందులో వేసేసుకోవాలి. నీట్గా 4-5 సార్లు అయితే కడుక్కోవాలండి. ఇసుక అది ఉంటుంది. నీట్గా ఏరేసుకోవాలండి. ఫస్ట్ ఏరేసుకుని కట్ చేసి శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలి. కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ కూరని పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి ముసలివాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ కూర చాలా యూజ్ఫుల్ అవుతుందండి. మనకి కూరలు నిలుపుకోక్కర్లేదు. 2 రోజులు కాదు సార్ అన్న ఇలా వండి పెట్టుకుంటే మనకి వాళ్ళకి బలము వస్తుంది. మనకి కూరలో గడుస్తాయండి. అంత బాగుంటుంది కూర అయితే. చాలా బాగుంటుంది. హెల్తీ ఫుడ్. బాగా ఫ్రై చేసేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోవాలి. ఆకు కూడా ఫ్రై అయిపోవాలి. తొందర ఏముండదండి. ఈజీగా చేసుకోవచ్చు. చాలా సులువుగా తేలిగ్గా చేసుకునే పని అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, మీలోని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి అర్థమవుతుంది. అవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయాక అందుట్లో కోడిగుడ్లు అయితే కొట్టుకోసుకోవాలండి. సింపుల్గా అయిపోతుందండి కూర అయితే. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీకి, రోటీకి, రైస్కి, అలాగే పుల్కాకి మనం దేంట్లో తిన్నా కూర ఎక్కువ పెట్టుకోవచ్చు. శుభ్రంగా తినొచ్చండి. అంత బాగుంటుంది. హెల్తీ ఫుడ్ అండి. గుడ్లు అయితే ఇలా పగలు కొట్టేసి పోసేసుకోవాలి. అందుట్లో సింప్లీ రెసిపీ అండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. లంచ్ బాక్స్కి అయితే అసలు నిలుపుకునే పని ఉండదండి. 2 రోజులకు ఒకసారి ఇలా ఆకుకూరలు పిల్లలకి పెట్టుకున్నట్టు ఉంటుంది. మనం ఎగ్గు కూడా కనిపించదండి అందుట్లో. చాలా బాగుంటుంది. సూపర్గా లంచ్ బాక్సుల టైంలో ఈజీగా అయిపోయే వంట అండి ఇది. అసలు మసాలాలు ఏమి అవసరం ఉండదండి. మెంతాకు, కసూరి మెంతి కూడా వేసుకుంటాం కదా, ఆ టేస్ట్ వస్తుందండి. ఇది కూర అయితే కసూరి మెంతి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది నాకు కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తినొచ్చు. సింపుల్ రెసిపీ అండి. పచ్చిమ కూరలు అంటారు కదా, పచ్చిమ కూరలకు కూడా సూపర్గా ఉంటుందండి. పచ్చిమ కూరలకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి, అలాగే డెలివరీ సమయంలో ప్రతి ఒక్కరు తినొచ్చండి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. ఫస్ట్ వేసేసుకోవచ్చు మనం అన్నీ కూడా. ఇప్పుడు అన్నీ కలిపి పెట్టేసుకోవాలి ఒకసారి. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. 1 స్పూన్ కారం వేసుకుని బాగా ఫ్రై చేసేయాలండి. కారం వాసన రాకుండా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పొడిపొళ్ళాడుతూ అయిపోవాలండి. అందులోనే ఫస్ట్ ప్యానంలో పొడిపొళ్ళాడుతూ అయిపోయాక అప్పుడు 1 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్లో బాగా ఉడికించేసుకోవాలండి. ఆకుకూర కూడా మగ్గిపోతుంది, కోడిగుడ్డు మగ్గిపోతుంది. సూపర్ టేస్ట్ వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదురుతుంది టేస్ట్ అయితే. చూడండి, ఇలా చేసేసుకుని ప్రిపేర్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి.
సింపుల్ రెసిపీ అండి. ఆకుకూరలు మామూలుగా వండి పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తినరండి. ఇలా చేసి పెట్టామంటే అసలు వాళ్ళకి ఆకుకూర వేసినట్టు కూడా తెలియదు, అంత బాగుంటుంది కూర అయితే. టేస్ట్ అయితే అద్దురుతుందండి. ఇలా ఒకసారి చేసి పెట్టండి. ప్రతిరోజు కూడా మాకు ఇలాగే చేయమంటారు పిల్లలు. అంత బాగుంటుంది కూర అయితే. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేశారంటే మనకి అర్థం కాదు. ఇందులో కొత్తిమీర తరిగేసి శుభ్రం క్లీన్గా కడిగేసి వేసుకోవాలండి. లాస్ట్ని వేసేసుకుని నీరంతా ఎగిరిపోయింది చూసారా, ఇలా ఎగిరిపోవాలి. అసలు వాటర్ ఉండకూడదండి, ఫ్రైలా అయిపోవాలి. ఇలా ఫ్రైలా అయిపోయాక బాగా అసలు నూనె పైకి వచ్చేయాలండి. మనం వేసిన ఆయిల్ కనిపిస్తూ ఉండాలి. చూసారా, ఆయిల్ కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇలా ఫ్రైలా చేసుకుంటేనే టేస్ట్ అదురుతుందండి, లేకపోతే చప్పదనం వచ్చేస్తుంది. మనకి నీరు ఉన్నదంటే చప్పదనం వస్తుంది. ఫ్రైలా చేసేసుకుని సర్వ్ చేసుకో. గుమగుమలాడే మెంత్ ఎగ్ ఫ్రై సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.